హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో డ్రిల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డ్రిల్లింగ్ అసలు ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. ఓకే, డ్రిల్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హోల్స్ ఆన్ వర్క్ పీస్. బిఫోర్ అటెంప్టింగ్ ఎనీ డ్రిల్లింగ్ ద వర్క్ షుడ్ బి ఫేస్డ్ అండ్ సెంటర్ డ్రిల్డ్. ఓకే, అసలు ఈ పాయింట్ ఏంటో చూద్దాం. అసలు డ్రిల్లింగ్ అనేది ఒక లేత్ ఆపరేషన్. ఓకే, డ్రిల్లింగ్ అనేది ఒక లేత్ ఆపరేషన్. ఓకే, అసలు డ్రిల్లింగ్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ డ్రిల్లింగ్కి ఒక హోల్, డ్రిల్లింగ్ అంటే మెయిన్ ఒక హోల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఈ క్యాప్లో హోల్ని చూసారా, ఇలా హోల్ తయారు చేయాలంటే మనం డ్రిల్ బిట్ యూజ్ చేసి మనం డ్రిల్లింగ్ అనేది చేస్తాం. డ్రిల్లింగ్ అంటే మేకింగ్ ఏ హోల్. ఓకే, ఒక హోల్ని తయారు చేయడం ఆన్ వర్క్ పీస్. ఓకే, మనం ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా డ్రిల్లింగ్ చేసేటప్పుడు మెయిన్గా 2 స్టెప్స్ చేయాలి. ఓకే, బిఫోర్ అటెంప్టింగ్ ఎనీ డ్రిల్లింగ్ చేసే ముందు మనం ఒక 2 స్టెప్స్ చేయాలి. ఏంటంటే ద వర్క్ షుడ్ బి ఫేస్డ్ అండ్ సెంటర్ డ్రిల్. ఫస్ట్ మనము ఫేసింగ్ అనేది చెయ్యాలి. ఓకే, డ్రిల్ని ఫేసింగ్ అని చెయ్యాలి. ఫేసింగ్ అసలు ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఇదే డ్రిల్లింగ్ వర్క్ పీస్ అనమాట. ఇది వర్క్ పీస్ అనుకుంటే అండ్ ఇది డ్రిల్ బిట్. ఓకే, ఇప్పుడు మనం డ్రిల్లింగ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం? డ్రిల్ బిట్ని ఫస్ట్ ఎక్కడ పెడతాం? కరెక్ట్గా ఈ సెంటర్లో మనం పెట్టాలి, అంతే కదా. ఈ సెంటర్లో పెట్టాలి. ఈ సెంటర్లో పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా చిన్న నాచ్ లాగా చిన్నది పెట్టాలన్నమాట. ఓకే, అంటే చిన్న హోల్ లెక్క పెట్టి అక్కడ మనము డ్రిల్ బిట్ని పెట్టాలి. ఎందుకంటే అలా పెట్టేటప్పుడే మనకి వర్క్ పీస్ రొటేట్ అవుతున్నప్పుడు డ్రిల్ బిట్ వర్క్ పీస్లోకి అడ్వాన్స్ అవ్వాలంటే మనకి కరెక్ట్గా సెంటర్లో అడ్వాన్స్ అవుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే డ్రిల్ బిట్ని ఇలాగా చిన్న హోల్ చేయకన్నా డైరెక్ట్గా పెడితే కొంచెం డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టూల్ డిఫ్లెక్ట్ అయ్యి సెంటర్ పాయింట్ నుంచి సైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అలా సైడ్కి వెళ్ళిపోకన్నా కరెక్ట్గా మనకు సెంటర్గా రావాలంటే మనం సెంటరింగ్ చేయాలి. ఓకే, సెంటరింగ్ చేసే ముందు మనం ఫేసింగ్ కూడా చేయాలి. ఫేసింగ్ అసలు ఎందుకు చేయాలంటే మనకి డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఫేసింగ్ ఎందుకు చేయాలంటే ఎప్పుడైతే ఈ ఫేసింగ్ అనేది క్లీన్గా నీట్గా ఫేసింగ్ చేసి ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి స్ట్రైట్ సర్ఫేస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి డ్రిల్లింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, డ్రిల్ బిట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఫిక్స్ అవ్వడానికి ఫేసింగ్ అండ్ సెంటరింగ్ అనేది ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద డ్రిల్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ ఇన్ ద టెయిల్ స్టాక్ స్పిండిల్. ఓకే, మనం ఇందులో డ్రిల్లింగ్ చేసేటప్పుడు లేతులో మనం డ్రిల్ని టెయిల్ స్టాక్లో ఫిక్స్ చేస్తాము. డ్రిల్ అనేది మనకి స్టేషనరీగా ఉంటుంది. వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది. వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇది వర్క్ పీస్ అనుకుంటే ఇది డ్రిల్ అనుకుంటే వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉంటే డ్రిల్ ఇలా ముందుకి అడ్వాన్స్ అవుతుంది. అసలు ముందుకు ఎలా అడ్వాన్స్ అవుతుందంటే మనము మాన్యువల్గా ఆపరేటరు హ్యాండ్ వీల్తో టెయిల్ స్టాక్ని తిప్పుతూ ఉంటే అప్పుడు డ్రిల్ ఇలా ముందుకు వెళ్తూ ఉండి వర్క్ పీస్ని డ్రిల్ చేస్తూ ఉంటుంది. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, మనకి ఈ ఫిగర్లో ఎలా చూపిస్తున్నామో అలాగే అనమాట. మనకి ఇక్కడ టెయిల్ స్టాక్ ఉంటుంది అనమాట. ఈ డ్రిల్ బిట్ని టెయిల్ స్టాక్లో పెడతాము. ఓకే, టెయిల్ స్టాక్ స్పిన్నిల్లో పెట్టి ఇది రొటేట్ చేస్తూ ఉంటుంటే అప్పుడు ఈ టెయిల్ స్టాక్ నుంచి వర్క్ పీస్ వరకు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది చూసారా, ఈ డైరెక్షన్ వేసామా, ఇది రొటేట్ అవుతుందని అర్థం. ఈ వర్క్ పీస్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటుంది. రొటేటింగ్ పీస్ వర్క్ పీస్ అండ్ స్టేషనరీ పీస్ మన యొక్క టూల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ లేదా స్ట్రైట్ షాంక్ డ్రిల్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఏ డ్రిల్ చక్. ఓకే, విచ్ ఈస్ దెన్ ఫిటెడ్ ఇన్ ద టెయిల్ స్టాక్ స్పిండిల్. ఓకే, మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఏంటంటే ప్యారలల్ షాంక్ డ్రిల్ అనేది ఒకటి ఉంటుంది, ట్యాపర్ షాంక్ డ్రిల్ అనేది ఉంటుంది. 2 టైప్స్ అనమాట. ఈ స్ట్రైట్ షాంక్ డ్రిల్ అనేది ఏం చేస్తామంటే ఫస్ట్ మనము డ్రిల్ బిట్ని మనం డ్రిల్ చక్లో పెట్టాలి. డ్రిల్ చక్లో పెట్టిన తర్వాత అప్పుడు టెయిల్ స్టాక్ స్పిండిల్లో మనం ఫిక్స్ చేస్తాం. కానీ ఈ ట్యాపర్ షాంక్ డ్రిల్స్ ఉన్నాయి చూసారా, ఇది ఏం చేస్తామంటే మనం
డ్రిల్ హోల్డర్లో పెట్టి ఆ తర్వాత టెయిల్ స్టాక్ స్పిండిల్లో పెడతాం. రెండిట్లకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. పైదైతే స్ట్రైట్ షాంక్ డ్రిల్ అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ డ్రిల్ చాక్లో పెట్టి దెన్ మనం టెయిల్ స్టాక్ స్పిండిల్లో పెడతాం. టేపర్ షాంక్ అయితే ఫస్ట్ డ్రిల్ హోల్డర్లో పెట్టి దెన్ మనము టెయిల్ స్టాక్ స్పిండిల్లో పెడతాం. ఇది 2 టైప్స్ అనమాట. మనం ఎలాగైనా మనం డ్రిల్ని పెట్టవచ్చు. అయితే డ్రిల్ హోల్డర్లో పెట్టైనా మనం టెయిల్ స్టాక్ స్పిండిల్లో పెట్టవచ్చు, లేదంటే ముందు పెట్టేటప్పుడు డ్రిల్ చాక్లో పెట్టి దాన్ని టెయిల్ స్టాక్ స్పిండిల్లో అయినా పెట్టవచ్చు. రెండిట్లో ఎలా పెట్టినా ఒకటే. ఈ రెండు టైప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ద డ్రిల్ ఈజ్ ఫెడ్ స్లోలీ ఇన్ టు ద వర్క్ పీస్ విచ్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ద చెక్. మనం ఆల్రెడీ ఒక సైడ్ చక్లో ఓకే హెడ్ స్టాక్ చక్లోని మనం ఆల్రెడీ వర్క్ పీస్ని పెట్టాం, అది రొటేట్ అవుతూ ఉంటుంది. టెయిల్ స్టాక్లోని మనం ఆల్రెడీ డ్రిల్ చక్నైనా యూజ్ చేయొచ్చు. డ్రిల్ చక్ని పెట్టి అందులోని మళ్ళీ టెయిల్ స్టాక్ స్పిండిల్లో ఫిక్స్ చేయొచ్చు, లేదంటే మనం డ్రిల్ చక్లో పెట్టి పెడతాము, లేదంటే ఏం చేస్తాము డ్రిల్ హోల్డర్లో పెట్టి మళ్ళీ టెయిల్ స్టాక్ స్పిండిల్లోనైనా పెట్టవచ్చు. ఈ టెయిల్ స్టాక్లో డ్రిల్ చక్ని పెట్టేది 2 టైప్స్ ఉంటాయి. అది స్ట్రైట్ అండ్ టేపర్ షాంక్. ఓకే, డ్రిల్లో పెడితే అండ్ అదే డ్రిల్ చక్లో పెడితే ఒకటి, డ్రిల్ హోల్డర్లో పెడితే ఒకటి. ఇక్కడ 2 పాయింట్స్, డ్రిల్ చక్లో పెట్టడమా డ్రిల్ హోల్డర్లో పెట్టడమా. డ్రిల్ చక్లో పెట్టామంటే స్ట్రైట్ ఓకే స్ట్రైట్ షాంక్ డ్రిల్ అవుతుంది. లేదా నెక్స్ట్ అలా కాకుండా మనము డ్రిల్ హోల్డర్లో పెట్టామంటే టేపర్ షాంక్ అవుతుంది, అంతే. ఓకే, మెయిన్గా దీని పాయింట్ ఏంటి, మనకి వర్క్ పీస్లో హోల్ చేయాలి. హోల్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ డ్రిల్. ఓకే, డ్రిల్ బిట్ యూజ్ చేస్తాం వర్కింగ్ టూల్ అనేది. ఓకే, అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రిల్లింగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎక్స్ సొల్యూషన్ గ్యారేజ్.